Morning students. Today in this topic I am going to explain for you laws of photoelectric effect and where it we have to use. అంటే photoelectric effect లాస్ ఏంటిది, ఈ photoelectric effect యూజ్ చేసి మనం ఎక్కడెక్కడ దీన్ని అప్లై చేస్తాం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. The previous videos I am clearly explained for you about the definition of photoelectric effect and also what is the meaning of threshold frequency and what is the meaning of work function and also what is Einstein photoelectric equation, and depending upon photoelectric effect what is the laws are going on. See, is clearly is there. I will explain one by one. The first one is the number of electrons emitted from the metallic surface. అంటే ఏంటి దీని అర్థం ఏంటిది, మెటాలిక్ సర్ఫేస్ నుంచి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఎమిటెడ్ అంటే మెటాలిక్ సర్ఫేస్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి ఎలక్ట్రాన్స్ సంఖ్య పర్ సెకండ్ ఎవ్రీ సెకండ్ ఎలా ఉంటుందంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్. అంతే కదా, అంటే దట్ మీన్స్ హియర్ ఈజ్ అకార్డింగ్ టు డెఫినేషన్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ వాట్ హ్యాపెన్ హియర్ ఈజ్ వెన్ ఎవర్ ద here is a electron is there on the electron, whenever the incident light is focusing on the incidental light is focusing on the electron, then what happen, the electron is emitted from the metallic surface. Then here is if is more number of electrons is committed from the metallic surface, then the intensity of incident light is depending upon is directly proportional to the intensity of incident light. అంటే ఏంటిది, ఎలక్ట్రాన్ల సంఖ్య పెరగాలి అంటే ఇన్సిడెంట్ లైట్ యొక్క రేంజ్ కూడా ఏం కావాలి, ఇంక్రీజ్ కావాలి. అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ ఎంతైతే పెంచుకుంటూ పోతామో ఎంతసేపు అయితే అంటే హౌ మచ్ టైమ్ యూఆర్ గోయింగ్ టు బి ఇంక్రీజింగ్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్, దట్ మచ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ గోయింగ్ టు బి రిలీజింగ్. దట్ మీన్స్ వెరీ సింప్లీ ఐ టోల్డ్ ఫర్ యూ, intensity of incident light is directly proportional to the number of electrons emitted. Intensity of incident light అంటే మనం ఇచ్చేటువంటి తీవ్రత, ఇన్సిడెంట్ లైట్ యొక్క తీవ్రత ఎంత ఎక్కువ ఉంటే అంత ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవుతాయని. అంటే ఎంత ఎక్కువసేపు రిలీజ్ అవుతుందో, ఎంత హౌ మచ్ టైమ్ యూఆర్ గోయింగ్ టు బి ఫోకసింగ్, దట్ మచ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విల్ బి ఎమిటెడ్ ఫర్ ది సెకండ్. సో వన్స్ అగైన్ రిపీట్ ఫర్ యూ, ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎమిటెడ్ అంటే ఫ్రమ్ ది మెటాలిక్ సర్ఫేస్, ఎక్కడి నుంచి రిలీజ్ కావాలి, మెటాలిక్ సర్ఫేస్ నుంచి రిలీజ్ కావాలి. ఈ ఎలక్ట్రాన్స్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈ రిలీజ్ అయ్యేది మెటాలిక్ సర్ఫేస్ రిలీజ్ అయ్యేది ఒక్కొక్క సెకండ్కి ఎలా ఉంటుందంట, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్. ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ పెంచితే ఎలక్ట్రాన్ల సంఖ్య కూడా ఎమిటింగ్ కూడా పెరుగుతుంది. సో దట్ మీన్స్ electrons emitted from the metallic surface is directly proportional to the intensity of incident light. This is the first law of the photoelectric effect. And what is the second one? The second one is nothing but the yesterday topic only, that is threshold frequency. Nothing but here is a minimum frequency which can cause photoelectric emission, that is threshold frequency. అంటే మెటాలిక్ సర్ఫేస్ మీద ఒక ఎలక్ట్రాన్ ఉందనుకోండి, మెటాలిక్ సర్ఫేస్ మీద ఒక ఎలక్ట్రాన్ ఉంది. ఈ ఎలక్ట్రాన్ బయటికి రావాలంటే ఎంతో కొంత ఎనర్జీ ఇవ్వాలి కదా, ఎంతో కొంత ఎనర్జీ ఇవ్వాలి. ఆ ఎనర్జీ ఏంటిది మనకి హెచ్ న్యూ నాట్, ఎనర్జీ ఈజ్ వాట్, హెచ్ న్యూ నాట్. ఇందులో న్యూ నాట్ ఏమంటాం మనము, దిస్ న్యూ నాట్ ఈజ్ కాల్డ్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. ద హౌ మచ్ వాట్ ఈస్ ద మినిమమ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ రిక్వైర్డ్, ఎంత తక్కువ ఏ ఫ్రీక్వెన్సీ దగ్గర అయితే ఇది స్టార్ట్ అవుతుందో ఎలక్ట్రాన్స్ బయటికి రావడానికి, సో దట్ మచ్ ఆఫ్ మినిమమ్ ఫ్రీక్వెన్సీ, ఏ మినిమమ్ ఫ్రీక్వెన్సీ దగ్గర అయితే ద ఎలక్ట్రాన్స్ ఈజ్ ఎజెక్టింగ్, ఎలక్ట్రాన్ అనేది బయటికి రావాలి. సో ఏ ఫ్రీక్వెన్సీ దగ్గర అయితే ఎలక్ట్రాన్ స్టార్ట్ అవుతుందో, బయటికి రావడానికి స్టార్ట్ అవుతుందో ఏ ఫ్రీక్వెన్సీ దగ్గర, దట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ కాల్డ్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. అంటే మినిమమ్ ఫ్రీక్వెన్సీ విచ్ కెన్ కాజ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎమిషన్. ఫోటో ఎలక్ట్రిక్ ఎమిషన్ అంటే ఎలక్ట్రాన్ ఈజ్ ఎజెక్టింగ్ ఫ్రమ్ ది మెటాలిక్ సర్ఫేస్. అంటే ఎలక్ట్రాన్ అనేది మెటాలిక్ సర్ఫేస్ నుంచి ఎజెక్ట్ కావడానికి ఎంతైతే మనం మినిమం ఫ్రీక్వెన్సీ మనం అప్లై చేస్తామో అప్లై చేసినటువంటి ఆ ఫ్రీక్వెన్సీ మనం ఏమంటామంటే థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటాం. దిస్ ఈజ్ ద సెకండ్ పాయింట్ ఫర్ ద లాస్ ఆఫ్ ది ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. నథింగ్ బట్ దిస్ ఈజ్ ఆల్సో డెఫినేషన్ ఫర్ ది లాస్ ఆఫ్ ది థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. అండ్ వాట్ ఈస్ ద థర్డ్ వన్, ద వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎమిటెడ్ ఈజ్ ఇండిపెండెంట్ ఆన్ ది ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్, depends on the frequency of incident light. Is a very clearly said that what he said, the velocity of electron, now we are going for the velocity of electron is independent అంటే డిపెండ్ అవ్వాల్సిన అవసరం, ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ ఎంత ఉన్నా సరే
ఈ వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ మీద ఎటువంటి ఇంపాక్ట్ అనేది చూపించదు. అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ ఈజ్ మోర్ దెన్ నో ప్రాబ్లమ్ అబౌట్ ద ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ యొక్క వెలాసిటీలో ఏం చేంజ్ ఏమి ఉండదు. ఇన్సిడెంట్ లైట్ తక్కువన్నా వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్లో చేంజ్ ఏమి ఉండదు, ఎక్కువన్నా చేంజ్ ఉండదు. దట్ మీన్స్ దిస్ ఈజ్ కాల్డ్ ఇండిపెండెంట్. అంటే హౌ మచ్ దట్ మీన్స్ వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్. బట్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఎస్ అబ్సల్యూట్లీ ఈస్ డిపెండింగ్ అపాన్ ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్. అంటే ఎలక్ట్రాన్ ఎజెక్ట్ కావడానికి మెయిన్ రీజన్ ఏంటిది? ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్. ద ఫ్రీక్వెన్సీ ఈజ్ మోర్, ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విల్ బి ఎజెక్టెడ్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బి మోర్. దట్ ఈస్ ద ఫస్ట్ లా ఆఫ్ photoelectric effect. That means here is a velocity of electron is independent of velocity of electron is what happened here is a independent on the intensity of incident light, whereas it depends on frequency of incident light. That means here is a velocity of electron is what happened is independent of intensity of incident light. అంటే దీని మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదు వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేది. అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ మీద వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎమిటేషన్ అనేది ఇండిపెండెంట్. అంటే దాని యొక్క వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ యొక్క వెలాసిటీ అనేది చేంజ్ కాదు, దాని మీద డిపెండ్ కాదు. ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ హౌ మచ్ యు ఆర్ గోయింగ్ టు బి ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ వాట్ ఎవర్ బి ఎనీథింగ్, వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్. మరి దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఇట్స్ అబ్సల్యూట్లీ ఈస్ డిపెండింగ్ అపాన్ ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్. అంటే ఎలక్ట్రాన్ యొక్క వెలాసిటీ, దట్ వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ డిపెండ్స్ ఆన్ ది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది frequency of incident light. So VE, velocity of electron, is directly proportional to the frequency of incident light. అంటే ఈ ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ ఉంటుంది. అంటే ఫ్రీక్వెన్సీ పెరిగితే వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. దట్ మీన్స్ వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ డిపెండింగ్ అపాన్ ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్. దెన్ meaning is alternate meaning is what? The maximum velocity is directly proportional to the frequency of incident radiation. అంటే మ్యాక్సిమం వెలాసిటీ కావాలంటే, వెలాసిటీ పెంచుకుంటూ పోవాలంటే, ఎలక్ట్రాన్ యొక్క వెలాసిటీ ఇంక్రీజ్ చేయాలంటే ఏం కావాలి? ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్సిడెంట్ రేడియేషన్. దట్ మీన్స్ ఈజ్ వెరీ క్లియర్లీ ఈజ్ దేర్ డిపెండింగ్ అపాన్ ద పాయింట్ నెంబర్ 3 and will return as the maximum velocity is independent of the intensity of incident light. That means in the whatever the point number 3 is there, the same point is repeated for the fourth point. That means here is the velocity of electron is independent of the intensity of incident light and depending upon the frequency of incident light. అయితే ఇక్కడ మనకి ఏమవుతుంది? maximum velocity, if you needed the velocity of electron is directly proportional to the frequency of incident radiation. That means if you increase the frequency of radiation, then velocity of electron is also going to be increases. That means maximum velocity of electron is also depending on, otherwise directly proportional to the frequency of radiation. That means if you clarified about the point number 3, you can easily return about the point number 4 and point number 5. That means these 2 points is come out from the point number 3. And what is the 6th point, last one? This photoelectric emission is an instantaneous process. Instantaneous means appadikappudu. Instantaneous, that means whenever the frequency of incident light is focused on the electron, then the electron is ejected from the metallic surface. That means emission is on the spot it will be possible. Whenever the threshold frequency is applied to the electron, then automatically electron is come out from the metallic surface. This is called instantaneous process. అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ రేడియేషన్ లేదా ఇన్సిడెంట్ లైట్ ఎప్పుడైతే ఎలక్ట్రాన్ మీద పడుతుందో అప్పుడే ఆటోమేటిక్గా అప్పుడు ఏమవుతుంది? ఎలక్ట్రాన్ కూడా, ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ కూడా బయటికి ఎజెక్ట్ అవుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ ఇన్స్టాంటేనియస్ ప్రాసెస్. ద ఫస్ట్ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎమిటెడ్ ఫ్రమ్ ది మెటాలిక్ సర్ఫేస్ పర్ సెకండ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్. అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఎలక్ట్రాన్స్ ఎమిటెడ్ అయినది. అంటే ఎంత ఇంటెన్సిటీ పెంచితే అన్ని ఎలక్ట్రాన్స్ డిపెండ్ అయ్యి అన్ని ఎలక్ట్రాన్స్ ఎమిట్ అవుతాయి, రిలీజ్ అవుతాయి. మరి ఎలక్ట్రాన్ రిలీజ్ అవ్వడానికి మినిమం ఫ్రీక్వెన్సీ కావాలి కదా. ఆ మినిమం ఫ్రీక్వెన్సీ దగ్గర ఫోటో ఎలక్ట్రిక్ ఎమిషన్ కనుక పాసిబుల్ అయినట్లయితే
దాన్ని ఏమంటాం మనము థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటాం. ఇక్కడ వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేది ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ మీద ఇండిపెండెంట్ అయి ఉంటుంది, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇఫ్ యూ కన్సిడర్ ఫర్ ది మ్యాక్సిమం వెలాసిటీ అయినా సరే ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ అనేది ఇండిపెండెంట్ ఓన్లీ. అంటే వెలాసిటీ మినిమం అయినా మ్యాక్సిమం అయినా ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ మాత్రం ఇండిపెండెంట్గానే ఉంటుంది. ఎందుకంటే వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆన్ ది ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్. But whereas if you giving the more frequency, then velocity is also going to be increases. That means maximum velocity is directly proportional to the frequency of incident radiation. And this process is the instantaneous process. Why? Because whenever that incident light is focused on the electron, then the electron is ejected from the metallic surface. That process is happening is very instantly. This process is called instantaneous process. And wherever this photoelectric effect we have to apply it, and wherever we have to utilize it, and some of the devices we are using this photoelectric effect loss and photoelectric phenomenon ఎక్కడెక్కడ మనం దీన్ని యూజ్ చేస్తాం, దీని అప్లికేషన్ ఏంటో చూద్దాం ఒకసారి. టెలివిజన్స్లో ఫోటోఎలక్ట్రిక్ ఎఫెక్ట్ వాడుతారంట. నెక్స్ట్ బగ్లర్ అలారమ్స్లో అంటే ఖచ్చితమైన టైం తెలుసుకోవడానికి యూజ్ చేసే అలారమ్స్ని బగ్లర్ అలారమ్స్ అంటారు. నెక్స్ట్ కౌంటింగ్ మిషన్స్లో అంటే ఏదైనా మనం మిషన్స్లో కౌంటింగ్ మిషన్స్ ఉంటాయి కదా, ఏదైనా కౌంట్ చేయడానికి యూజ్ చేసేటువంటి మిషన్స్ అన్నింటిలో కూడా యూజ్ చేస్తారు. నెక్స్ట్ మైక్రో అమ్మీటర్ మీన్స్ 10⁻⁻6 ఆంపియర్ ఉండేదాన్ని మైక్రో అమ్మీటర్ అంటారు. నెక్స్ట్ కలర్ ఐడెంటిఫికేషన్ చేయడానికి యూజ్ చేస్తారంట. నెక్స్ట్ ఇన్ ఆటోమేటిక్ స్విచ్చింగ్ ఆఫ్ స్ట్రీట్ లైట్స్ స్ట్రీట్ లైట్స్ ఉంటాయి. అంటే మార్నింగ్ ఆఫ్ అయిపోతే నైట్ అనేటట్టుగా మనం ఆటోమేటిక్గా డివైడ్ చేయొచ్చు. దాంట్లో యూజ్ చేసే డివైస్ ఈ ఫినామినాని ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్టే. అండ్ ఆటోమేటిక్ డోర్ ఓపెనింగ్స్ అంటే డోర్ ఆటోమేటిక్గా ఓపెన్ అవ్వడం క్లోజ్ అవ్వడం జరుగుతుంది. అంటే ఈ సర్క్యూట్స్లో అంటే దీస్ ఆల్ ఆర్ ఈ 7 డివైజెస్లో వీఆర్ యూటిలైజింగ్ దిస్ ఫినామినన్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. అంటే టెలివిజన్లో యూజ్ చేస్తాం, అలారమ్స్లో యూజ్ చేస్తాం, కౌంటింగ్ మిషన్స్లోను, మైక్రో అమ్మీటర్ కలర్ ఐడెంటిఫికేషన్ చేయడానికి, స్ట్రీట్ లైట్స్ స్విచ్చింగ్ ఆటోమేటిక్గా స్విచ్ ఆన్ కావడానికి, స్విచ్ ఆఫ్ కావడానికి, అదేవిధంగా ఆటోమేటిక్ డోర్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్స్ లైక్ దట్ వీఆర్ యూటిలైజింగ్ దిస్ ఫినామినన్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. Students, you have to learn at least 3 points for the loss of photoelectric effect and 3 points for the applications of photoelectric effect, which is easiest for you. That points you have to choose and practice well. And I will request all the students, whenever you are watching my videos, definitely you should keep the physics pair notes aside with you. Then very easy for you. You can understand is very easily for you, because these all are the simple language only. I hope that every student can understand easily of my physics topics. And another one is please all of you subscribe my channel, then every notification is came for you when I am uploading the video for you. And don't miss the any video of the physics class. Thank you very much, students, for watching this video once again.